వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు మరికొందరికి 41A కింద నోటీసులు ఇస్తున్నారు. ఈ దెబ్బతో అప్పట్లో బూతులతో రెచ్చిపోయిన వైసీపీ మద్దతుదారు శ్రీరెడ్డి నన్ను క్షమించాలంటూ కాళ్లబేరానికి వచ్చింది. ఇటీవల వరుస వీడియోలు పోస్ట్ చేస్తోన్న శ్రీరెడ్డి అప్పట్లో తెలియక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టానని, ఇప్పుడు తనకి బుద్ధి వచ్చిందని క్షమించాలంటూ ఆ వీడియోలో వేడుకుంది. భవిష్యత్ ఏంటో తనకు తెలుస్తోందని, తనను కూడా అరెస్ట్ చేసి కొడతారంటూ చెప్పుకొచ్చింది. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం శ్రీరెడ్డిని నమ్మేది లేదని, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు డ్రామాలు ఆడుతోందంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ కు రిక్వెస్ట్ చేస్తూ ఆమె తాజాగా ఓ లెటర్ ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇన్నాళ్ళు లోకేష్ ని నోటికొచ్చినట్లు దుర్భాషలాడిన శ్రీరెడ్డి ఆ లేఖలో మాత్రం లోకేష్ అన్నా అంటూ ఆప్యాయంగా రాసుకొచ్చింది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే, లోకేష్ అన్నకు విజ్ఞప్తి. మా కుటుంబానికి విజయవాడతోనే ఎక్కువ అనుబంధం ఉంది. అమరావతి రాజధాని కావటం మా ఇంట్లో వారికి కూడా సంతోషాన్నిచ్చింది. విజయవాడలోని మా ఇంటి వాల్యూ కూడా పెరిగింది. మా కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి ఓటు వేశారు. కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచితనం కూడా మీలో ఉంది. మీకు నాతో వీడియోలో క్షమాపణలు చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. మీతో డైరెక్ట్గా వీలైతే మాట్లాడమని వారు చెప్పారు. అయితే నాకు అంత స్థాయి లేదు, అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నా. నేను మీ పార్టీని, కార్యకర్తలను, జనసేన వీర మహిళలను, వారి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే క్షమాపణలు చెప్పాను. నేను చాలా పరుషంగా అనేక సార్లు మాట్లాడాను. అందుకే నేనే మరోసారి క్షమాపణలు చెప్తున్నా. గత 10 రోజులుగా డిస్కషన్లు, వాటిలో పెడుతున్న కామెంట్స్ చూస్తే నేను ఎంతమంది మనోభావాలను దెబ్బతీశానో అర్థమవుతోంది. వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నా. జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశాను. చంద్రబాబు నాయుడు, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు, హోమ్ మినిస్టర్కు, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ. జనసేన మీడియా, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకేకు సారీ. మీ అందరూ పెద్ద మనసుతో మీ తెలుగు అమ్మాయిని క్షమించండి అంటూ లేఖ రాస్తున్నా. ఒకవేళ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా నా బుద్ధి వక్రంగా మారదు. ఇకపై ఇష్టానుసారం అసభ్య భాష ఎవరిపై వాడనని ప్రమాణం చేస్తున్నా. నా దాకా వచ్చేసరికి నేను చేసే తప్పేంటో ఇప్పుడు అర్థమైంది. 1000 సంవత్సరాలకు సరిపడే క్షోభ అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలున్నారు. నన్ను కొడితే ఆ దెబ్బలు 1 నెలలో లేదా 3 నెలల్లో మానుతాయి. అయితే నా వల్ల మరో 3 ఇబ్బంది పడొద్దనేది నా ఉద్దేశం. మా కుటుంబాన్ని కాపాడండి, నన్ను బంధ విముక్తురాల్ని చేయండి. సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబుతో పాటు అందరికీ క్షమాపణలు. సునీత, షర్మిలకు కూడా క్షమాపణలు అంటూ శ్రీరెడ్డి లేఖలో కోరింది. తాను సినిమా రంగం, రాజకీయాలు రెండింటిలోనూ ఫెయిల్ అయ్యానని శ్రీరెడ్డి లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరోవైపు శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లాలో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మజ్జి పద్మ ఆరోపించారు. శ్రీరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి విచారించాలని ఆమె డిమాండ్ చేశారు.